రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మేనిఫెస్టోల గురించి చర్చలు మొదలయ్యాయి. ఇక అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ జనాలు మెచ్చేలా కొత్త మేనిఫెస్టో రూపుదిద్దినట్టు తెలుస్తుంది. ఈ మేనిఫెస్టోతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అంటున్నారు. రెండోసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనే ధీమాతో ఉన్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్. గత ఎన్నికల సమయంలో వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో 1-2 మినహా మిగిలిన అన్ని హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో తమపై నమ్మకం కుదిరిందని, తమ పాలనా కాలంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, నేరుగా వారి ఖాతాల్లోకి సంక్షేమ పథకాల సొమ్ములు జమ అవుతుండడం, వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగనవసరం లేకుండా అన్నీ ఇంటి వద్దనే పరిష్కారం అవుతుండడం, ఇవన్నీ తమను మళ్లీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయనే నమ్మకంతో ఉన్నారు జగన్. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ తమ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. దీంట్లో అనేక ప్రజా ఆకర్షక పథకాలను చేర్చారు. ముఖ్యంగా సూపర్ 6 పేరుతో 6 పథకాలను హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ మేనిఫెస్టోను మించి ఉండేలా వైసీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటుంది. అన్ని రకాల వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా దీన్ని రూపొందించినట్లు సమాచారం. రిటైర్డ్ ఐఏఎస్లు, వివిధ రంగాల్లో నిపుణుల సలహాలు, సూచనలు కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తుంది. వైసీపీ కొత్త మేనిఫెస్టోను విడుదల చేసేందుకు పార్టీ సీనియర్ నేతలతో జగన్ చర్చిస్తున్నారు. బస్సు యాత్రను చేస్తూనే ఏ రకమైన అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలనే విషయంపైన ఒక క్లారిటీకి జగన్మోహన్ రెడ్డి వచ్చారన్న విషయం స్పష్టమవుతుంది. గత ఎన్నికల సమయంలో 10-15 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. ఒక కాగితంతోనే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారు. అది సక్సెస్ కావడం, కరోనా వంటి సమయంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోకుండా ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే లబ్ధిదారులకు ఇచ్చే నగదును ఆపకుండా వారి ఖాతాల్లో వాటిని జమ చేయడం వంటి వాటితో జగన్పై జనాల్లో నమ్మకం పెరిగిందని వైసీపీ అంచనా వేస్తుంది. ఆ నమ్మకంతోనే కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను కొనసాగించడమే కాకుండా వాటికి ఇచ్చే మొత్తాన్ని పెంచేలా మేనిఫెస్టోను తయారు చేశారట. విశ్వసనీయ వర్గాల ప్రకారం అమ్మఒడి కింద ప్రస్తుతం ఏటా 15,000 రూపాయలు సైతం పెంచే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రస్తుతం ఏటా 13,500 రైతుకు ఇస్తున్నారు. దీనిలో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా 7,500 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇస్తుంది. అయితే ఈ మొత్తాన్ని కూడా పెంచే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే వసతి దీవెన నిధులను కూడా పెంచనున్నారట. ఇక ప్రస్తుతం ఇస్తున్న 3,000 పెన్షన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారట. టీడీపీ అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ అందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇస్తుండడంతో జనాలు టీడీపీ వైపు డైవర్ట్ కాకుండా పెన్షన్ 3,000 నుంచి 5,000 వరకు పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారట. 5 ఏళ్లలో దశల వారీగా పెన్షన్ను పెంచుతామనే హామీని మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్టు సమాచారం. రైతులు, మహిళలు, పెన్షన్దారులను లక్ష్యంగా చేసుకుని కొత్త మేనిఫెస్టోను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.